టాలీవుడ్లో ఎక్స్పెరిమెంటేషన్ మొదలెట్టిందే ఏఎన్ఆర్ గారు. మన ఎన్టీఆర్ గారు పౌరాణికాల తర్వాత టాలీవుడ్లో ఎక్స్పెరిమెంటేషన్ మొదలెట్టిందే ఏఎన్ఆర్ గారు. తర్వాత అక్కినేని నాగార్జున, ఇప్పుడు మన నాగ చైతన్య. వీళ్ళు ఏంటంటే మామూలుగా వెళ్ళలేదు, అక్కినేని ఫ్యామిలీ అంటే కాల్ ఎగరేస్తారు అది అంటున్నారు. అది కరెక్ట్ మాట కాదు. అక్కినేని ఫ్యామిలీ ముందర ఎవరో కాల్ ఎగరారు, ఎందుకంటే వాళ్ళ ఎక్స్పెరిమెంటేషన్. ఈవెన్ మన చూడండి, సందీప్ చౌతా గారు మ్యూజిక్ అంతే. అక్కినేని ఫ్యామిలీ ఎస్పెషల్లీ ఏఎన్ఆర్ గారు అంటే అలా ఎక్స్పెరిమెంటేషన్. తర్వాత నాగార్జున ఆయన వచ్చిన తర్వాత కొత్త కంటెంట్, అసలు టూ మచ్ ఆఫ్ రిస్క్ ఫ్యాక్టర్తో సినిమా స్టార్ట్ అయింది. తర్వాత నెక్స్ట్ ఏఎన్ఆర్ గారు తర్వాత అక్కినేని నాగార్జున గారు వల్లే. ఎందుకంటే టెక్నీషియన్స్ 24 క్రాఫ్ట్స్లో వాళ్ళు ఇంకా సక్సెస్ అవ్వకుండా వాళ్ళని నమ్మి వాళ్ళ చూసి గ్యారంటీగా మంచి ఈ పర్సన్లో కంటెంట్ ఉందని సక్సెస్ వాళ్ళకి ఇంకా ఎక్కువ సక్సెస్ లేకుండా కూడా నమ్మి మన సందీప్ చౌతా గారి మ్యూజిక్ ఎలా ఉంటుంది అన్న అలాగా ఇప్పుడు ఎలా ఇళయరాజా గారు, మన యువన్ శంకర్ రాజా గారు వీళ్ళ గురించి చెప్పమంటే మనం ఇంకా చిన్నపిల్లలు. మన సిసింద్రి అంటే నేను సిసింద్రి కింద లెక్క, వాళ్ళ గురించి మాట్లాడాలంటే అర్హత కూడా లేదు. ఎక్సలెంట్ మ్యూజిక్, అంత బాగుందన్న, అంత బాగుంది. అంటే అసలు మ్యూజిక్ అంటే పేరు పెట్టక్కర్లేదు ఇక్కడ. అంటే ప్రీలో కొంచెం ఇలా అరుపులు కేకలు ఉంటాయి కదా. నేను బై డిఫాల్ట్ నేను మ్యూజిక్ లవర్. సో ఏంటంటే ఆ గోల్లో అది కన్నా అసలు ఇళయరాజా గారు, యువన్ శంకర్ రాజా గారు, ఏఆర్ రెహమాన్ గారు, కీరవాణి గారు, వీళ్ళందరూ ఏంటంటే మణిశర్మ గారు చూసుకున్న మ్యూజిక్స్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అసలు పేరు పెట్టక్కర్లే.